హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీ జోడీ సండే డైరెక్టర్ రౌండ్స్ సండే ఎపిసోడ్ ప్రదీప్ వస్తాడు. కిల్ 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 కిలాడి టాన్ 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 ఆ సాంగ్ వస్తాడు. వచ్చిన తర్వాత ప్రదీప్ వస్తాడు. వచ్చిన తర్వాత వెల్కమ్ టు SSS అంటే పిలుస్తారు. నిజంగా ఎంత మంచిగా ఉన్నాక వీలైతే చాలా బాగుంటుంది. తిలానా నా పసి కళ్ళకునా చెక్క చెక్క తంటానా సాంగ్ వస్తారు వాళ్ళిద్దరు. నిజంగా చాలా నిజంగా ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సాదా మేడం, శ్రీదేవి మేడం, శేఖర్ మాస్టర్ బాగా నచ్చింది. మ్యాచింగ్ అని అనుకుంటుంటారు. మ్యాచింగ్ అంటే మెరూన్ కలర్ ఏమో ప్యాంట్ వేసుకుంటారు ప్రదీప్, బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకుంటారు కాబట్టి సారీ ఫ్రెండ్స్ వేసుకుంటారు కాబట్టి మ్యాచింగ్ అంటే ఈరోజు కూడా బ్లాక్ వేసుకొచ్చాను, మాస్టర్ కూడా బ్లాక్ వేసుకొచ్చాడు. మ్యాచింగ్ అంటే చదవమని అంటే ఏంది మాస్టర్ నువ్వు స్నానం చేయవా అంటే చి అని అంటాడు. వాళ్ళే నవ్వుతుంది. అదైతే హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. అది జస్ట్ ఫన్ కోసం అది చాలా బాగా అనిపించింది. నిజంగా ఫన్ కోసం అయినా నిజంగా మాస్టర్ ఎంత ఫన్ ఉంటాయంటే అంత ఫన్ ఉంటే అంత మంచిగా ఉంటుంది మాస్టర్తోనే. అలా ఫన్ కోసం చేశాను అని అంటాడు. అది హైలైట్. తర్వాత వీళ్ళు ఉంటారు కదా, వెనక ధమాకా జోడీస్ నిన్న అదిరిపోయిన. నిజంగా నిన్న ఎంత బాగా చేశారు. ఈరోజు అంతా ఏం లేదు. వీళ్ళు చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీక్ వీళ్ళు ఎంత బాగా చేస్తారు మళ్ళీ తెలియదు. కానీ ఈ వీక్ అయితే వీళ్ళైతే ఏమంతా ఓకే. ఒక మానస్ సృష్టి తప్ప నాకు ఎవరిది ఏమంత మంచిగా అనిపించలేదు. మీ ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే మానస్ సృష్టి తప్ప ఎవరిది నాకు అంత మంచిగా అనిపించలేదు. నిజంగా అరే ఏంద్రబాబు గిట్ల చేసిండ్రు అనే ఒక థింగ్ అనిపించింది. తర్వాత వీళ్ళందరూ వచ్చినాక ధమాకా జోడీస్ వీళ్ళు బాగుంది. వీళ్ళు వీళ్ళు ఎవరు ఇంకా శేఖర్ మళ్ళీ కొంచెం మణికంట ఫన్ చేస్తారు కదా, అలాంటి ఫన్ చేసిండు. సదా మేడం 20, శేఖర్ మాస్టర్ 20, శ్రీదేవి గారు 30 అని చెప్తారు. అది హైలైట్. ఓకే నిన్న కూడా అట్లా ఉంది కదా, సేమ్ అట్లే. తర్వాత ఇప్పుడు డైరెక్టర్ రౌండ్స్ కాబట్టి ఏ డైరెక్టర్ ఎవరెవరు చేస్తారో అది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ధనరాజ్ అన్న భాను వీళ్ళు లారెన్స్ మాస్టర్ది నిజంగా మాస్ అన్న నడిచొస్తే మాస్, అన్న నిలుచుంటే మాస్, మాస్ ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి చేశారు వీళ్ళు. హైలైట్ అనిపించింది. అది సూపర్. తర్వాత జగన్ అనక తర్వాత నలుపు నేరేడంటి కళ్ళల్లో నువ్వే అందగాడ నా కళ్ళే పట్టి నోడా ఆ పాటకు డ్యాన్స్ చేస్తాడు. నిజంగా చాలా బాగా చేసాడు. తర్వాత కాంచన మాత్రం ధనరాజ్ అన్న హీరో కొట్టిననుకోండి ఎంత బాగా పసుపు రుద్దుకోవడం అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఇచ్చిండా ఈ చించి పడేసిండు అనుకోండి. నిజంగా సూపర్. వీళ్ళు చాలా బాగా చేశారు. శేఖర్ మాస్టర్ కూడా చెప్పిండు చాలా బాగా చేసావు ధనరాజ్, నువ్వు నిజం చాలా బాగా చేసిండు. ధనరాజ్ అన్న చాలా మంచిగా చేసిండు. నువ్వు చాలా బాగా చేసావు ధనరాజ్. ఇంకా కొన్ని మూమెంట్స్ తప్ప అన్నిటికీ చాలా బాగున్నాయి అని అంటాడు. అది హైలైట్. నిజంగా కొన్ని మూమెంట్స్ తప్ప అన్నీ చాలా బాగా చేశాడు. నాకు కూడా నచ్చింది. తర్వాత ఇంకా ఏమంటే సదా మేడం కూడా అక్కడిక్కడ కొన్ని డిఫరెంట్ అయ్యాయి. కానీ ధనరాజ్ ఈరోజు నువ్వు మాత్రం ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చావు. నిజంగా ధనరాజ్ అన్న ఎక్స్ప్రెషన్స్ మాత్రం చించిండు అనుకోండి. నిజంగా అంత బాగా చేసిండు. నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. నిజంగా అట్లా ఎక్స్ప్రెషన్స్ కూడా ఎవరైనా వేయడం కూడా ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిండు ధనరాజ్ అన్న. మన భాను అక్క కూడా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఎంత బాగా చేశారు, ఎంత మంచిగా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా శ్రీదేవి గారు కూడా భాను సూపర్ చేసావు అని చెప్తారు. నిజంగా భాను అక్క చాలా బాగా చేస్తుంది. చెయ్యదని నేను అన్నాను కానీ ఒక్కొక్కసారి తడబడుతుంది. అది ఒక జర ఎందుకు అట్లుంటుంది పాపం భాను అక్క. కానీ చాలా బాగా చేసింది భాను అక్క కూడా. నాకైతే సూపర్ అనిపించింది. ఇంకా వీళ్ళ దగ్గరికి పోతే మార్క్స్ అనేది షష్ఠి వాళ్ళు 8 ఇస్తారు, మనీ వాళ్ళు 8 ఇస్తారు, నేహ వాళ్ళు కూడా 8 ఇస్తారు. 24 వస్తాయి. నిజంగా చాలా బాగా చేశారు వీళ్ళైతే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కానీ కొంచెం ఫంబుల్స్ జరిగినాయి. ప్రతి ఒక్కరు జరిగినాయి ఫంబుల్స్, జరగలేవని కాదు కానీ చాలా బాగా చేశారు. నిజంగా సూపర్. తర్వాత ఇంకా మాస్టర్ వాళ్ళు ఎన్ని ఇచ్చిండ్రో మాట్లాడుకుందాం.
భాను అక్క వాళ్ళకు శ్రీదేవి మేడం 25 ఇచ్చారు, సాదా మేడం 17 ఇచ్చారు, మన శేఖర్ మాస్టర్ 17 ఇచ్చారు. 85 వచ్చాయి 100కి. సూపర్ నైస్, చాలా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంకా మంచి మార్కులు రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సూపర్ నైస్. ఇంకా తర్వాత కొద్దిసేపటికి అనిల్ రావుపూడి గారు వస్తారు. అనిల్ రావుపూడి గారు వచ్చి కామెడీ కొంచెం చెప్పు అన్నట్టు కదా, మీరు ప్రతిసారి చేస్తున్నారు అదే హైలైట్ అని చెప్తారు. మీరు ప్రతిసారి వచ్చి ప్రతి సంక్రాంతికి మాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిపోతున్నావు, నువ్వు సూపర్ అని ఇంకా చెప్తుంటారు. అది బాగుంటుంది. తర్వాత మాస్టర్ బాగుంది అంటే, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా బాగుంటుంది అని అంటే, నేను కూడా నాకు కూడా అలసీట్ కావాలంటే దాన్ని మాస్టర్ మీకన్నా ఎక్కువ, కానీ నేను కూడా మీ పక్కన కూర్చుంటే మాస్టర్ అంటారు. అది హైలైట్. తర్వాత ఇద్దరికి చేర్లేసారు, అక్కడ కూర్చుంటారు వాళ్ళు. ఒకదాక మిమ్మల్ని కంపోజ్ చేసుకుంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తారని విశ్వ నేహ వీళ్ళు డ్యాన్స్ చేయాలనుకుంటారు. వీళ్ళిద్దరు హైలైట్, నిజంగా చాలా బాగా చేశారు. వెనక అదేనంట, గిర్రా 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 తిరుగుతుంది కూర్రా పాట. ఇంకా చాలా మంచి, నిజంగా పాటలు అయితే చాలా బాగా చేశారు. కానీ మొన్నటికన్నా ఈరోజు అయితే నాకేమంత మంచిగా అనిపించలేదు విశ్వ వాళ్ళది. నిజంగా నాకు మొన్న అయితే చాలా బాగా చేశారు. ఈరోజు అయితే అంత బాగా అనిపించలేదు. నిజంగా నాకు అనిపించలేదు. నాకు అనిపిస్తే అనిపించిందని చెప్తే, అనిపించకపోతే అనిపించాలని, అది మోమాటం లేకుండా చెప్తా, అట్లనే చెప్తున్నా ఈరోజు కూడా. నాకు మొన్నటికన్నా ఏమంత మంచిగా అనిపించలేదు వీళ్ళు. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎంత 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 ఎట్లా చేస్తారో చూడాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా చాలా ఇంకా బాగా చేశారు. ఓకే, చాలా చాలా అని చెప్పాను, బాగుంది, నిజంగా బాగుంది. నాకైతే సరేలే ఇంకా ఏం చేద్దాం అని అనుకొని ఇంకా మనం ఇంకా తర్వాత వీళ్ళు మార్క్స్ గురించి నెక్స్ట్ వాళ్ళు 8 ఇస్తారు, మనీ వాళ్ళు 9 ఇస్తారు, ధనరాజు వాళ్ళు 7 ఇస్తారు. అయినప్పుడు ఇది 7 ఇచ్చేదా చెప్పు, రియల్గా చెప్పు, 7 ఇచ్చేదా ఇదా అని అంటారు. అయితే 7 ఇచ్చేది అంటే ధనరాజు అంటారు, నేనైతే 7 ఇవ్వకుంటే 8 ఇస్తుంటే అని అంటాడు. అయితే 8 ఇస్తుంటే అని అంటారు. అట్లెందుకు సాదా మేడం అంటుంది, మీరు ఫస్ట్ 7 ఇస్తున్నప్పుడు 7 అయితే అట్లా అంటే మీ జోడి ఏదైనా మాట్లాడడానికి అలా చెప్పొద్దు కదా అని అంటారు. ఏమో అని ఇంకా వాళ్ళు ఏమన్నారు, సరేలే అని. బాను ఇది నిజంగా 7 ఇచ్చేదా చెప్పు అంటే, ఏమో నాకు తెలియదు అని, ఇంకా నేను చేయలేను కదా, డైరెక్టింగ్ చేయలేను కదా అని అంటుంది. అది హైలైట్. తర్వాత శ్రీదేవి మేడం నేహ వాళ్ళకు 26 ఇస్తారు, సాదా మేడం 18 ఇస్తారు, శేఖర్ మాస్టర్ 17 ఇస్తారు. 85 వస్తాయి. నిజంగా అది హైలైట్ అనిపించింది. 85 వస్తాయి. సూపర్ నైస్, చాలా మంచి మార్క్స్ వచ్చాయి. నైస్. ఇంకా తర్వాత అనిల్ రావుపూడి గారు వెళ్ళిపోవడానికి టైం వస్తుంది, ఇంకా వాళ్ళు వస్తారు. మీ నలుగురు ఒక డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అంటే, అదేంటారు ఏంటి బాసు సంగతి అదిరిపోయే సంక్రాంతి ఆ పాటకు డ్యాన్స్ చేయడం అదేంటారు శేఖర్ మాస్టర్ అంటారు. ఇప్పుడు కొంత వాళ్ళకు కూడా ఆపర్చునిటీ పంపించడం అయితే అది హైలైట్ అనిపిస్తుంది. నిజంగా సూపర్ మాస్టర్. ఈయన అనిల్ రావుపూడి గారు, ఇది ఒకటి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనిల్ రావుపూడి గారితో నాని అంటే. నిజంగా అనిల్ రావుపూడి గారు వేరే వాళ్ళకు కూడా ఛాయిస్ ఇవ్వడం అయితే నాకు సూపర్ అనిపించింది. నిజంగా ఇంకా మంచి మంచి ఛాయిస్లు ఇవ్వాలి సార్, మీరు అందరికీ గొప్పలకు ఛాయిస్లు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత మణికంఠ నేను ముందర పాట పాడతా అంటే, మణికంఠ బిగ్ బాస్లో పాట పాడిండు తెలుసా, అఖిల కన్నా వాడా అది బాగా ట్రోల్ అయిపోయాడు మణికంఠ. అట్లా మీరు చేయాలనుకుంటున్నా సార్ మీరు అని అంటే, నాకైతే నిజంగా చాలా ఫన్ అనిపించింది. నిజంగా ఏమన్నా ఫన్, నిజంగా మణికంఠ మాత్రం నిజంగా చాలా ఫన్ చేస్తుంటారు. చాలా బాగుంటుంది మణికంఠది. నిజంగా సూపర్ 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 అనిపిస్తుంది నాకు మణికంఠది. ఆయనగా ఫన్ చేస్తుంటారు. ఫన్ చేసినాక ఆయనక వీళ్ళు నిజంగా ఏమన్నా ఫన్ చేస్తారా బాబు, నిజంగా ఏంద్రా బాబు వీళ్ళ ఫన్ను అని ఒక థింక్ అనిపిస్తుంది. తర్వాత వద్దులే నాకు పాట ఆ మణికంఠ పాట అంటే, నేను మీ సినిమాలో ఏదో సినిమాలో నేను చేయాలని అనుకుంటున్నా సార్ నేను అంటే, ఏంది నేను ఉంటుందా ఇంతేనా అని అంటాడు. నాకు భలే అనిపించింది. తర్వాత చాలా ఫన్ వేలా మస్తు మాట్లాడాడు. నాకైతే చాలా ఫన్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఏంద్ర బాబు ఇంతగానో ఫన్ అనే ఒక థింగ్ ఉంటుంది చూడ, అట్లాంటివి అనిపించింది నాకైతే చాలా చాలా. నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. తర్వాత ఇంకా వెళ్ళిపోయాడు, అందరికి హాయ్ చెప్పి నిజంగా హాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అది హైలైట్. నిజంగా ఎవరైనా
అబ్బో ఏంద్ర బాబు అని ఒక థింగ్ ఉంటుంది. మన అనిల్ రావిపూడి గారు అయితే అస్సలు అట్లా ఉండరు నిజంగా. ఎంత మంచోళ్ళండి నిజంగా అనిల్ రావిపూడి గారు. చాలా నిజంగా మన ఇంట్లో వాళ్ళతో మన బాబాయ్ మన అన్న ఉంటే ఎలా ఉంటారో అలా ఉంటారు. నాకైతే అది అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనీ వాళ్ళే డ్యాన్స్ చేస్తారు. ఎవరు? రాఘవేంద్రరావు గారు పెద్ద డైరెక్టర్. ఆయన అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఆయన ఎక్కువ ఫ్రూట్స్ పువ్వులు దాంతో మా చేసుకుంటూ ఉంటాడు ఆయన. అదొకటి నాకైతే భలే అనిపిస్తుంది. అయినాక ఇంకా వాళ్ళదైతే నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక వీళ్ళు అనిల్ రావిపూడి సారీ వీళ్ళు ఏం పాటకు డ్యాన్స్ చేస్తారు? మణికంఠ వీళ్ళు చేస్తుంటారు. చెప్తాం మణికంఠ రోజు 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 పువ్వా ఆ పాట చేశారు. కనుక చామంతి పువ్వా 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 నీకు బంతి పూల ఊర కట్టనా ఆ పాట కూడా డ్యాన్స్ చేశారు. వెచ్చక నానా ఆ పాటకు చేశారు. కనుక ఓకే కాస్ట్యూమ్ మాత్రం హైలైట్ నిజంగా. మనది వీళ్ళిద్దరిది కాస్ట్యూమ్ మాత్రం చాలా బాగుంది. కానీ ఓకే అంత డ్యాన్స్ అయితే అంత బాగాలేదు. నాకు కూడా అంత నచ్చలేదు. ఓకే చేసేవారికి అయితే బాగానే చేశారు అనుకో. కానీ నాకు అంత బాగా అనిపించలేదు డ్యాన్స్ మాత్రం. ఎంతమందికి బాగా అనిపించలేదో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు కూడా అంత బాగా అనిపించలేదు. ఓకే చేసేవారికి అయితే చేసిండ్రు. అందరూ అలానే చెప్పారు. తర్వాత షష్ఠి వాళ్ళు 7 ఇచ్చారు, నేహ వాళ్ళు 7 ఇచ్చారు, ధనరాజు వాళ్ళు 6 ఇచ్చారు. 20 వచ్చినాయి వీళ్ళకు. మొత్తం మన మాస్టర్ వాళ్ళు ఎన్ని ఇచ్చారంటే శ్రీదేవి మేడం 20 ఇచ్చింది, సాదా మేడం 15 ఇచ్చింది, శేఖర్ మాస్టర్ 13 ఇచ్చిండు. 68 మార్క్స్ వచ్చినాయి. సూపర్ నైస్. తర్వాత ఇంకా మానస్ షష్ఠి ఇంకా వస్తారు. మానస్ షష్ఠి మాత్రం ఇచ్చి పడేసాను అనుకో. దంచి కొట్టారు అనుకోండి. నిజంగా అంత బాగా చేసిండు. నిజంగా ఎంత బాగా అంటే నిజంగా నాకైతే అబ్బా ఏంద్రా బాబు వీళ్ళు డ్యాన్స్ అని అన్నట్టు చేసిండు. ఎవరి సందీప్ రెడ్డి వంగది వంక వీళ్ళు డ్యాన్స్ నాకైతే ఎంత బాగా అనిపించిందంటే ఏంద్రా బాబు ఇంత మంచిగా చేస్తున్నారు అని ఒకటి అనిపించింది. నింగి నేల ఆ పాటకు చేశారు. నిజంగా హైలైట్. అమ్మాయి అమ్మాయి ఆ పాటకు డ్యాన్స్ చేశారు. అది హైలైట్. తర్వాత ఇంకోటి తెలిసేనే నా నువ్వు కావని అబ్బా హైలైట్. నిజంగా సృష్టికి మన మానస్కి ఎంత చెప్పినా తక్కువనే. అంత బాగా అనిపించింది నాకైతే. నిజంగా మీ ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఏంద్ర బాబు ఇంత బాగా చేసిండు మన సృష్టి వీళ్ళు అని ఒక సింగ్ ఉంటుంది అట్లా అనిపించింది. సూపర్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అయినాక సాదా మేడం గూస్ బంప్స్ ఇంకా మీకు అందరికి అగ్గియాలని వచ్చి అగ్గిస్తుంది. అగ్గించిన తర్వాత సాంకేతిని కూడా పిలుస్తుంది. అది బాగా ఉంటుంది. తర్వాత శ్రీదేవి మేడం కూడా రోజు ఇస్తుంది. వీళ్ళిద్దరిని ఎంత చెప్పినా తక్కువనే అని మళ్ళీ చెప్తుంది. శేఖర్ మాస్టర్ వస్తారు. మానస్ ఏమన్నా డ్యాన్స్ చేస్తారు సూపర్ అని అంటారు. దానికి షష్ఠి గురించి చెప్పినప్పుడు ఏడుస్తున్నప్పుడు బాధ అనిపించింది. నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. షష్ఠి గురించి చెప్పినప్పుడు ఏడుస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంకా చాలా బాగా చేశారు. అందరూ 10 ఇచ్చారు. తర్వాత ఈరోజు కూడా బై 100 వచ్చాయి. గోల్డెన్ చైర్ ఇంకో టాప్ 2 సార్లు వచ్చినాయి. ఇంకొకసారి వస్తే మీరు కూర్చుంటారు, మీకు బ్రహ్మాస్త్రం వస్తుంది అని చెప్తారు. అది హైలైట్ వచ్చింది. లీళ్ళనేమో మన మానస్ వాళ్ళు ఉన్నారు. లిస్ట్లలో మన పింకీ వాళ్ళు ఉన్నారు. అయినాక శ్రీజ అవతల కూడా పటాకా జోడీలో శ్రీజ చేతు ఉన్నారు. చేతు కొన్ని వర్క్ల వల్ల ఆయన సెల్ఫ్గా ఎలిమినేషన్ అయ్యాడు. నాకు సెల్ఫ్గా ఎలిమినేషన్ కావడం నచ్చలేదు. కానీ ఓకే వర్క్స్ వల్ల అయిందంటే ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి ఒక సెల్ఫ్గా ఎలిమినేషన్ అయ్యాడు. ఓకే ఈరోజు స్టోరీ ఇది. మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్.